హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు పర్ఫెక్ట్గా ఉప్మా టేస్టీగా రావాలి అంటే చిన్న చిన్న టిప్స్ని పాటిస్తూ ఉప్మా తయారీ విధానం చూద్దాము. ఉప్మా తయారు చేసేటప్పుడు ఈ టిప్స్ తప్పకుండా పాటించండి. ఫస్ట్ టిప్, ఉప్మానే కదా అనుకుని టైం లేనప్పుడు 1-2 నిమిషాల్లో అయిపోతుంది కదా అని కాకుండా కొంచెం టైం తీసుకుని చేసుకోండి, చాలా టేస్టీగా వస్తుంది. టిప్ 2, నీళ్లు వేసి మరిగించేటప్పుడు నీళ్లు ఎక్కువసేపు మరిగితేనే ఉప్మా టేస్టీగా ఉంటుంది. ఉప్మా తయారు చేసిన తర్వాత రవ్వగా మంచి టెక్స్చర్ రావాలి అంటే ఉప్మా తయారు చేసేటప్పుడు ఉప్మా రవ్వ 1 గ్లాస్ తీసుకుంటే 2.5 గ్లాసులు నీళ్లు తీసుకుని బాగా మరిగించుకోవాలి. ఉప్మా తయారు చేసుకోవడం కోసం ముందుగా ప్యాన్లో 3 గరిటెలు నూనె వేసుకుని దానిలోకి 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటే ఉప్మా టేస్టీగా ఉంటుంది. నెయ్యి వాసనతో బాగుంటుంది. నూనె వేడయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, ఇంకా కొన్ని పల్లీలు, ఇంకా కొన్ని జీడిపప్పులు. జీడిపప్పు ఉప్మా టేస్టీగా ఉంటుంది కాబట్టి కొన్ని జీడిపప్పులు ఎక్కువగానే వేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పప్పులన్నీ కూడా దోరగా వేయించుకోవాలి. పప్పులు ఇలా దోరగా వేగిన తర్వాత దీనిలోకి 4-5 పచ్చిమిరపకాయలని చీరికల్లాగా కట్ చేసుకుని వేసుకుని ఒక్కసారి అలా నూనెలో వేయించుకుని తర్వాత దీనిలోకి చీరికల్లాగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి ఇలా గరిటతో కలుపుకుని కొంచెం మగ్గనివ్వాలి. కొంచెం ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత దీనిలోకి బాగా పండిన టొమాటో 1 తీసుకుని చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకుని వేయించుకోవాలి. ఇంకా కొంచెం ఫ్రెష్ కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి. టొమాటో బాగా పండిందైతే మనకి ఉప్మాలోకి బాగుంటుంది. ఉప్మా మంచి కలర్ రావడం కోసం 1 పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకుని వేయించుకోవాలి. పసుపు ఎక్కువగా వేస్తే మనకి ఆ పచ్చి వాసన వస్తుందండి, అందుకని పసుపు ఎక్కువగా వేయొద్దు. 1 పావు టీ స్పూన్ వరకు వేస్తే సరిపోతుంది. టొమాటోలు ఇంకా ఉల్లిపాయలు కూడా బాగా మగ్గిన తర్వాత దీనిలోకి 2.5 గ్లాసులు నీళ్లు వేసుకోవాలి. నీళ్లు దేంతో అయితే కొలుచుకుంటామో రవ్వను కూడా అదే గ్లాస్తో కొలుచుకోవాలి. ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. పోపులో వేసినవన్నీ కూడా మన టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి. మనం తీసుకున్న గ్లాసు సైజుని బట్టి అవన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు కొన్ని నీళ్లు టేస్ట్ చెక్ చేసుకోవాలి. మనకి ఉప్పు కొంచెం ఉప్పుగా నీళ్ళు ఉన్నాయనుకోండి, ఉప్పు కరెక్ట్గా సరిపోయినట్టు. మామూలుగా ఉన్నది అంటే మనకి ఉప్పు కొంచెం పడుతుంది. నీళ్లు ఇలా బాగా మరుగుతున్నప్పుడు దీనిలోకి రవ్వ వేసుకోవాలి. రవ్వ వేసుకునేటప్పుడు ఇలా గరిటతో కలుపుకుంటూ ఉంటే ఉండలు కట్టకుండా ఉంటాయి. మనం 2.5 గ్లాసులు నీళ్లు తీసుకున్నాం కాబట్టి రవ్వ 1 గ్లాసు తీసుకోవాలి. రవ్వ వేసుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా రవ్వ అంతా కూడా మిక్స్ చేసేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోకి పెట్టుకుని మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. మూత పెట్టుకుని ఉడికించుకుంటే మనకి 3 నిమిషాలు లేదంటే 4 నిమిషాల్లో ఉప్మా రెడీ అయిపోతుంది. 4 నిమిషాలకి ఉప్మా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీనిపైన కొంచెం నెయ్యిని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇంకా చిన్నగా కట్ చేసుకున్న ఫ్రెష్ కొత్తిమీరను కూడా వేసుకుని మూత పెట్టుకుని 1-2 నిమిషాలు ఉంచినట్టయితే ఆ కొత్తిమీర ఫ్లేవర్ కూడా ఉప్మాకి బాగా పడుతుంది. పర్ఫెక్ట్ టెక్స్చర్తో ఉప్మా రెడీ అయిపోయిందండి. మరి ఇలాంటి టేస్టీ అయిన ఉప్మా మీరు తయారు చేసి ట్రై చేసి చూస్తారు కదా. సింపుల్గా ఇంకా టేస్టీగా ఉప్మా తయారీ విధానం చూసాం కదండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుడ్ ట్రీ ఛానల్.